వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. విద్యార్థులకు రుచికరమైన భోజనం అందించండి డిపిఓ. కుప్పం మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరగడం మాకు ఇష్టం లేదు, బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరగాలి కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖార్గే. నిరుపేద కుటుంబాలకు బ్లాంకెట్లు చీరను పంపిణీ చేసిన వాసవి క్లబ్ బెల్లంపల్లి అధ్యక్షుడు సామా మహేష్. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో రబీ పంటలకు నీటి విడుదల సమావేశంలో పాల్గొన్న మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే గౌడ్ చరితారెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు టీడీపీ ఆఫీసులో ఐటీడీపీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ గుట్టు తిలక్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, గట్టు తిలక్ పార్టీకి చాలా కష్టపడి పనిచేశారని, ఇలాంటి జన్మదినాలు చాలా జరుపుకోవాలని, దేవుడు తనకి ఆయురారోగ్యాలను ఇవ్వాలని, భవిష్యత్తులో అయిన కాషాయం తగ్గట్టు పార్టీలో పెద్ద పదవులు దక్కాలని ఆయన కోరుకున్నారు. పార్టీ కార్యదర్శులు, సోషల్ మీడియా నాయకులు తదితరులు పాల్గొన్నారు. बशीर भाई सामने हो। ఈరోజు ఉమ్మడి జిల్లా ఐటీడీపీ అధ్యక్షులు గట్టి తిలక్ గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా జరిగాయి. చాలా సంతోషం. గట్టు తిలక్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. గట్టు తిలక్ గారు మళ్ళా వచ్చే సంవత్సరం లోపల మంచి రాష్ట్ర పదవిలో ఉండాలి. దాన్ని చంద్రబాబు నాయుడు గారు, టీజీ భరత్ సార్ గారు గుర్తించి కంపల్సరీగా కష్టపడిన వాళ్ళకి మంచి పోస్టులు ఇప్పిస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు నా మిత్రుడైనటువంటి ఐటీడీపీ కర్నూలు పార్లమెంటు అధ్యక్షుడైనటువంటి గట్టు తిలక్ గారి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు. పార్టీ కార్యాలయంలో మా పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి అయినటువంటి కూడా చైర్మన్ అయినటువంటి సోమిశెట్టి గారి ఆధ్వర్యంలో, పార్టీ కార్యకర్తలు, లీడర్లు అందరి ఆధ్వర్యంలో ఈ గట్టు తిలక్ మా మిత్రుని జన్మదిన వేడుకల్ని ఈరోజు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఎందుకంటే ఐటీడీపీ తరఫున పార్లమెంట్లో ఈయన సేవలు అన్ని విధాలుగా అన్ని సంస్థలకు, అన్ని పార్టీలో ఉన్నటువంటి గ్రూప్ అంటే అన్ని కమిటీల ద్వారా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు చేశాడు. ఈరోజు చల్లగా దేవుడు ఈయనకు ఆరోగ్యం ఇవ్వాలి. పార్టీలో కష్టపడ్డ వారికి నారా చంద్రబాబు నాయుడు గారు, మా అధ్యక్షులు పెద్దలు ఖచ్చితంగా మంచి పదవి ఇస్తాడు కష్టపడిన వాళ్ళకి. అలాగనే తిలక్ కూడా రావాలని ప్రార్థిస్తున్నాను. నా మిత్రులు తిలక్ గారి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, నా పేరు సత్ర రామకృష్ణుడు, కర్నూలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ బీసీఎల్ అధ్యక్షుడు. తిలక్ బర్త్డే సందర్భంగా సోదరులంతా కేక్ కటింగ్ చేశారు. కేక్ కటింగ్ నెక్స్ట్ ఇంకా మంచి హోదాలో రావాలని నేను కోరుకుంటున్నాను. బాగా పనిచేశాడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. కాబట్టి అటువంటి వ్యక్తికి ఈరోజు బర్త్డే చేయడం
అందరి చేతుల మీద ఈరోజు మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆయన ఆరోగ్యాలతో సుఖంగా ఉండాలి, మంచి పదవులు తెచ్చుకొని ఇంకా పార్టీ కొన్ని రోజులు సేవ చేయాలని కోరుతూ ఈ కేక్ కటింగ్కు ఈరోజు బర్త్డేకు ఆయన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ భారత రాజ్యాంగాన్ని చదివి దాని విలువను తెలుసుకోవాలని అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కోరారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని భారతరత్న బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులను అర్పించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు మొయ్య రాంబాబు, నీరువట్ల శ్రీనివాస్, నర్సోరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. SC/ST/BC మైనారిటీ ఐక్యత, SC/ST/BC మైనారిటీ ఐక్యత. జై భీమ్. ఈరోజు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వారి యొక్క ఆశయం భారత రాజ్యాంగం నిర్మాణం వరకు ఆయన శ్రమించి మరి ఈరోజు ఆ భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. మరి ఈరోజు ఇంతకుముందు న్యాయ వ్యవస్థ దినోత్సవంగా ప్రకటించారు. కానీ 2015లో మరి మోడీ గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది రాజ్యాంగం ఆమోదించిన రోజుగా ప్రకటించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి ప్రతి 26 నవంబర్ 26 అంటే 26 డేటు కాదు, మరి భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశాలు కూడా చాలా ఎత్తుకొని ఉండే విధంగా మన భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. అంబేద్కర్ గారు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు క్షమించి ఈ యొక్క రాజ్యాంగం రచించడం జరిగింది. కానీ ఇక్కడ మన భారత రాజ్యాంగం కోసం మరి ఎంతమంది తెలుసో ఎంతమంది తెలియదో నాకు తెలియదు. ఎందుకంటే ఈరోజు భారత రాజ్యాంగం ఆమోదం పొందిన రోజుగా మేము ఆల్రెడీ మెసేజ్ పెట్టినా కానీ చాలామంది రాలేకపోయినారు. మేము చర్యలు తీసుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు ఆయన ఏదైతే భారత రాజ్యాంగంలో హక్కులు ఏవైతే రాసిండో అవిటి మనం వీరు పొందుతూ కూడా ఆయనను ఒక్క గంట కూడా స్మరించుకునే టైం లేకుండా ప్రజలు ఉన్నందుకు నేను బాధపడుతున్నా. ఎందుకంటే ఈ రోజు నుంచి మేము ఇప్పటి కూడా కోరుకుంటున్నాం భారత రాజ్యాంగాన్ని ఈ స్కూల్ పుస్తకాల్లో ముద్రించాలని చెప్పి అంబేద్కర్ సంఘం నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే దాని విలువలు చాలామంది తెలవాలి. మరి చదువుకుంటేనే మేధావులు అవుతారు. మన ప్రపంచ మేధావాన్ని ఎందుకు అంటున్నామంటే ఆయన 7 సంవత్సరాలు చదవాల్సిన చదువును 3 సంవత్సరాల నరనే కంప్లీట్ చేసిన ఏకైక వ్యక్తి మరి అంబేద్కర్ గారు. అందుకే మేము ఒకటి చెప్తున్నాం, ప్రజలందరికీ తెలిసే విధంగా పాఠ్యపుస్తకాల్లో కూడా ఇది ముద్రించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా మరి ఈ భారత రాజ్యాంగంలో ఆర్టికల్స్ 448 ఆర్టికల్స్ ఉంటాయి. మరి అట్లనే 12 షెడ్యూల్ కులాలు ఉంటాయి. మరి అదేవిధంగా 24 కాలమ్స్ ఉంటాయి, 22 కాలమ్స్ ఉంటాయి. మరి కాలమ్స్ కానీ షెడ్యూల్ క్యాస్ట్ కానీ అన్ని వర్గాలకు అన్ని ప్రజలకు జంతువులకు కానీ అడవులకు కానీ చట్టాలు ఆమోదించిన ఏకైక భారత రాజ్యాంగం అనేది. మరి ఈ రాజ్యాంగాన్ని రచించడానికి కూడా ప్రపంచ దేశాల్లో ఫ్రాన్స్ కావచ్చు, బ్రిటన్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఇంకా నెదర్లాండ్ కావచ్చు, ఇలాంటి చట్టాలు ఏవైతున్నాయో దాన్ని సేకరిస్తూ మనకు అనుకూలంగా ఈ చట్టాలు రాయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ భారతీయ రాజ్యాంగాన్ని చదువుకొని మరి ఏ విధంగా అయితే చట్టాలు ఉన్నాయో ఈరోజు డిపార్ట్మెంట్ కూడా మన కేసులు పెట్టాలంటే ఆ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి సెక్షన్ ప్రకారమే మన మీద కేసులు పెట్టడం జరుగుతుంది. అందుకే ఈ యొక్క భారత రాజ్యాంగాన్ని తెలుసుకుంటేనే మనం ముందుకు పోయి మన విలువలు ఏంటి అనేది తెలుసా అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో రబీ పంటలకు నీటి విడుదలకు సంబంధించిన నీటి పారుదల సలహా మండలి సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర పరిశ్రమల వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రివర్యులు టీజీ భరత్, జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, ఎమ్మెల్సీ మధుసూదన్, పాణ్యం ఎమ్మెల్యే గౌడ్ చేరిత, అదోని ఎమ్మెల్యే పార్థసారథి, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, అదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, జనవనరుల శాఖ అధికారులు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గంలోని అశ్వారావుపేట పేరాయిగూడెం గ్రామ పంచాయతీలలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రజా విజయోత్సవాలలో భాగంగా అభివృద్ధి పనులను ప్రారంభించి అశ్వారావుపేట మండలం వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం గురించి ప్రభుత్వ క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నిర్వహించిన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మొన్న నేను ఆలోచోదయం కార్యక్రమం మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరందరూ కూడా రోడ్డు నాకు మొదటిగా రోడ్డు అడగడం జరిగింది. దానిలో భాగంగా మీకు 21,60,000 రూపాయలు మీకు రోడ్లకు శాంక్షన్ ఇస్తున్నాను. ఈ రోడ్డు ఒకటి, ఆ రోడ్డు ఒకటి. అందులో భాగంగా మరి నేను వెళ్ళిన అంగన్వాడీ బిల్డింగ్ దగ్గర వెళ్ళిన తర్వాత వారు కూడా సార్ మాకు వాష్రూమ్స్ కావాలని అడిగిండు. వాష్రూమ్స్ కూడా శాంక్షన్ ఇస్తా ఉన్నా. అదేవిధంగా దానికి చుట్టూ గోడ అడిగారు, పందులు వస్తున్నాయి కదా, దాన్ని కూడా 5 లక్షల రూపాయలతో నేను కూడా శాంక్షన్ ఇస్తా ఉన్నా. దానికి అదేవిధంగా స్తంభాలు కూడా ఆల్రెడీ మీరు కూడా అడిగిన స్తంభాలు కూడా ఆల్రెడీ శాంక్షన్ అయ్యి దాన్ని కూడా మీకు కొద్ది రోజుల్లో మీకు ఏర్పాటు చేస్తాను. తర్వాత మూడో అంశం ఇల్లు కూడా నేను శాంక్షన్ కాగానే ఇక్కడ ప్రక్షాళన చేసి ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ఇచ్చే ప్రక్రియ చేస్తానమ్మా. ఆ రోజు నేను ఏం సార్ సరదాగా నడవటం నియోజకవర్గ వ్యాప్తంగా 37,32,78,000 అన్న శాంక్షన్. అంటే కొత్త శాంక్షనింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు శాంక్షన్ అయింది. ఇంకా 10 కోట్లు ఉంది. అంటే నాకు రిలీజ్ ఉంది, అది కూడా చేస్తాను. ఈ వారంలో దాని శాంక్షన్ కూడా ఇచ్చేస్తాం. అంటే ఇప్పటికి శాంక్షన్ అయింది ఆన్ రికార్డెడ్. ఎందుకంటే అన్ని మీకు రికార్డెడ్ ఇవ్వాలి కాబట్టి, ఆ జియోతో పాటు మేము ఇవ్వాలి కాబట్టి 37,32,78,000 రూపాయలు ఈ రోజు వరకు. ఈ రోజు మరి నేను గ్రామాలకు వెళ్ళాను. అక్కడికి వెళ్ళింది కొన్ని హామీ ఇచ్చాము. అది కూడా రేపు నేను మళ్ళీ ఇస్తా ఉన్నాను. ఈ రోజు వరకు అయితే ఇది ఈరోజు అన్ని మండలాలు ఏ మండలానికి ఎంత రిలీజ్ చేశాను, ఎంతవరకు నడుస్తా ఉంది, దాని ప్రోగ్రెస్ ఏమి, ఏ బిల్డింగ్స్ మనం శాంక్షన్ ఇచ్చినాం అనేది కూడా అది కూడా కంప్లీట్. జిల్లాలోని నెన్నెల మండలం మన్నెగూడ గ్రామ పంచాయతీలోని భోగంపల్లి గ్రామంలో మంగళవారం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబాలకు బ్లాంకెట్లు, చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ బెల్లంపల్లి అధ్యక్షులు, ప్రముఖ వస్త్ర వ్యాపారి సామా మహేష్ మాట్లాడుతూ గ్రామంలో రోడ్లు లేకపోవడం బాధాకరమని, ఈ గ్రామ ప్రజలకు సంక్రాంతి సమయంలో మెడికల్ క్యాంపు నిర్వహిస్తామని, అదేవిధంగా గ్రామంలోని పిల్లలకు పాఠ్య నోటు పుస్తకాలు, అదేవిధంగా నిరుపేద కుటుంబాలకు అవసరమగు సామగ్రిని అందిస్తామని హామీ ఇచ్చారు. క్లబ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షులు రేణిగుంట శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామంలో కరోనా సమయంలో గ్రామ ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ, శీతాకాలంలో బ్లాంకెట్ పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. ఈ గ్రామంలో ఆర్థోపెడిక్ జనరల్ వైద్యులచే మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామని, వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఈ గ్రామంలో వాలంటీర్గా అంగన్వాడీ కేంద్రంలోని ప్రాథమిక విద్యను నేర్పించడం కోసం ఎవరైనా ముందుకు వచ్చి పనిచేస్తే వారికి ఆర్థిక సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సత్యసాయి సేవా సమితి కన్వీనర్ శ్రీనివాస్, గ్రామ ఉప సర్పంచ్ మదనయ్య, గ్రామ యువకులు అంజయ్య, సాయి రమేష్లు పాల్గొన్నారు. ఈ 70 జరగలేదు. మాకు మేము అదృష్టంగా భావిస్తా ఉన్నాం. కాకపోతే ఏంటంటే కొంచెం ట్రావెలింగ్ తో పాటు కొంచెం అంత గిరిజన కుటుంబాలు కొంచెం ఆర్థికంగా కావచ్చు, అంటే పనులు చేసుకుంటేనే అటువంటి, అంటే మేము దూరంగా ఉన్నాం, బయటికి పనులకు వెళ్లే పరిస్థితి కూడా కాదు. ఇక్కడ లోకల్లా ఏం పనులు చేసుకున్నా కూడా నార్మల్ గా మనకి ఎంత ఒక 300 నుంచి 400 కైకిలు వస్తుంది. అది పిల్లలకు, ఇక్కడ చాలా మంది పిల్లలు ఉన్నారు సార్, వీళ్ళకు కనీసం ఒక స్కూల్ సౌకర్యం లేదు. 5 years దాటిన తర్వాతనే వెళ్తే కృష్ణపల్లి కన్నా లేదా నెన్నెల్, ఇంకొంచెం తెలిసిన వాళ్ళు గురుకుల ఈ గ్రామ పంచాయతీ మన్నగూడెంలో వచ్చింది. ఇది కోనంపేటకు వచ్చినా వచ్చేది, కానీ వెళ్దామంటే కూడా మీరు చూసి వచ్చేదారు. ఇది జస్ట్ ఇది ఒక వారం రోజుల కింద మట్టి పోసింది, అంత వారం అవుతుంది. అంటే ఈ వర్షాకాలము ఇది చాలా గలీజ్ ఉంది. అంత పక్షాలు కట్టుకుని పోవాల్సిన పరిస్థితి దారే లేదు. సో శాంక్షన్ అయింది సార్, రోడ్ మీద శాంక్షన్ అయింది. త్వరగా అది కావాలి. మీరు కూడా మీకున్న పరిచయాలలో మా గ్రామం గురించి చెప్పండి.
మీకు తోచినంత అది రోడ్డు కావచ్చు, విద్యా వైద్యం కావచ్చు, కొంచెం మా గ్రామాన్ని దృష్టిలో పెట్టుకోండి. దాదాపుగా ఇప్పుడు మా నెందిల మండల ప్రాంతంలో తమ్మిరెడ్డిపేట, భోగంపల్లి, పాటి, కూనంపేట చిన్న చిన్న ఈ గ్రామాలు అనేవి కొంచెం వెనుకబడిపోతుంది. డాక్టర్ ఫార్మసీ కూడా ఉన్నదని చెప్పేసి కాబట్టి ఖచ్చితంగా కూడా మీకు సంక్రాంతి ముందు పెళ్లిళ్ళు ఏవి కూడా ఉండవు కాబట్టి మనకు అది పీడ నెల అంటారు కాబట్టి ఆ నెల ముందు ఖచ్చితంగా కూడా మనం మెడికల్ క్యాంపు పెడతాం. అప్పుడే మీ పిల్లలకు కావాల్సిన నోట్ పుస్తకాలు, పలకలు కూడా తెచ్చిస్తాం. పలకలు పుస్తకాలు పిల్లలు 5వ తరగతి వరకు చదువుకున్న వాళ్ళకి కనీసం ఎవరైనా చెప్తే రాసుకునే దానికి కావాల్సిన సామాను కూడా, పుస్తకాలు, బల్పాలైనా కూడా, పలకలు కూడా మనం ఇప్పించే ఏర్పాటు చేద్దాం. బెల్లంపల్లిలో ఇది ఒక గ్రామం ఉందని, ఈ గ్రామంలో ఇట్లా రోడ్డు ఉందని నాకైతే ఊహ కూడా లేదు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఫస్ట్ వేనుకుంటాను. ఇప్పుడు ఏ అవసరం ఉన్నా ఫస్ట్ సీనంకుల్కి వెనకాల సీనన్నకి చెప్తే మీ ప్రాబ్లమ్ 100% సాల్వ్ చేయడానికి ముందడుగు మేమైతే ఉంటాం. ఫస్ట్ ఇదైతే నేను చెప్పగలుగుతాను. అన్నగారు అన్నట్టు సంక్రాంతికి ముందే మెడికల్ క్యాంప్ అండ్ మీ పిల్లవాళ్ళకి పెన్సిల్, బుక్స్ అన్ని పంచాయతీ కూడా ముందడుగు వేస్తాం పక్క అన్నమాట తీయకుండా. సేమ్ మీకు వెంకటేశ్వర స్వామి ఎట్లా అనుగ్రహం, ఇక్కడ 3 వెంకటేశ్వర స్వామి ఉన్నారని ఆలోచనతో పెట్టుకుని మీకు ఏ బాధ ఉన్నా వీళ్ళిద్దరికి షేర్ చేయండి. 100% మా తరపు నుంచి ఏదైనా సాల్వ్ చేయాలనిపిస్తే సాల్వ్ చేసేస్తాం. ఇది ఒక్కటే నేను చెప్పగలుగుతాను. కర్నూలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీకి సేవలు అందించిన సోమిశెట్టి వెంకటేశ్వర్లను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు రెండవసారి కర్నూలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నియమించిన సందర్భంగా మంగళవారం టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశోక్ కుమార్, కర్నూలు పార్లమెంటు టీఎన్టీయూసీ అధ్యక్షులు నరసింహులు ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమిశెట్టి వెంకటేశ్వర్లను శాల్వతో సత్కరించి పూలమాలలు వేసి అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేమంటూ పార్టీకి ఎంతగా పనిచేస్తాను, మేము ఎప్పుడు ఇచ్చినా పార్టీకి సేవ చేస్తానని చెప్పినటువంటి ఈ యొక్క టీఎన్టీసీ వాళ్ళు ఎప్పుడు కూడా నేను జిల్లా పార్టీ అధ్యక్షులుగా 25 సంవత్సరాలు చేసినప్పటి నుంచి కూడా ఎప్పుడు ముందంజలో ఉన్నారండి. ఎప్పుడు ఏ పని చెప్పినా మేముంటాం, పార్టీకి అండదండలు గమని సేవ చేయడానికి మాకు అవకాశం కల్పించండి. వాళ్ళే అడిగి ముందుకు వచ్చి చేసిన సంగతులు చాలా ఉన్నాయి. గత ఎన్నికల్లో కూడా చాలా కష్టపడ్డారు, పనిచేశారు. మీ వంతుగా ఉద్యోగస్తులందరినీ బాగా ఇచ్చేసి అవేర్నెస్ చేసి మంచి ఓట్లు వేయించి తెలుగుదేశం పార్టీ విజయం కోసం మీరు కూడా ముఖ్య పాత్ర వహించినందుకు మీకు అందరూ హృదయపూర్వక తెలియజేస్తున్నారు. అన్ని వేళలా టీఎన్టీసీ మా ఇంటి దగ్గర ఉంటాయి. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కుప్పం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్, ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచంలోని భారత రాజ్యాంగానికి మంచి గుర్తింపు లభించిందని అన్నారు. అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగాన్ని దేశంలో ఆమోదించి నేటికి 75 ఏళ్లు పూర్తయిందని గుర్తు చేశారు. ప్రతి పౌరుడు రాజ్యాంగం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని విశ్వబ్రాహ్మణ వడ్రంగి వీధిలో గల పురాతన ఆంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం అనంతరం అందరికీ అన్నప్రసాదం అందించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి కంచెల గంగాచారి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో భక్తుల సహకారంతో ఆనవాయితీగా జరిగే ఈ వ్రత మహోత్సవంలో ఈరోజు 13 జంటలు పూజలో కూర్చుండగా అధిక సంఖ్యలో మహిళలు భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ పురాతన ఆలయంలో కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. అందుకని అందరూ ఆలయాన్ని దర్శించి ఆలయ అభివృద్ధికి తోడ్పాటు కావాలని పూజారి కోరారు. క్రియాహీనం భక్తిహీనం ఘనాధిప యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం
సదాస్తుతే అక్షంతలు గంధం వేసి నమస్కారం పెట్టండి. గణపతి మీద అక్షంతలు వేసి నమస్కారం పెట్టండి. సరే గణపతి హారతి చూపించండి. కర్పూరం పేరు ఉంటే ముట్టించండి, లేకపోతే హారతి చూపించండి. ఓం సాజ్యం త్రివర్ణ సంయుక్తం వస్త్రయోజితం ప్రియం శుభమంగళం దీపం త్రైలోక్యదివ్రామహం భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాంగర్గో ద్వారేణ దివ్య జ్యోతిర్నమోస్తుతే. ఓం శ్రీ గణరాజాయ నమః. ఓం ధూమకేతువే నమః. ఓం గణదక్షాయ నమః. ఓం గణాధిపాయ నమః. ఓం బాలచంద్రాయ నమః. ఓం గజనానాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హిరంబాయ నమః. ఓం సరస్వతి ప్రదాయకాయ నమః. ఓం శ్రీ కుమార గురువే నమః. ఓం శ్రీ లక్ష్మీ గణపతియే నమః. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. నానావిధ పరిమళ మంత్ర పుష్ప పూజయామి. పుష్పం సమర్పయామి. ఫలితము ఈ గణపతి దేవుణ్ణి కొలిచే భాగ్యము, ఈ పార్వతీ పుత్రుణ్ణి కొలిచే భాగ్యము. శరణు శరణు శరణం. జై శ్రీరామ్. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని సనాతన పురాతన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో కార్తీక మాసం పురస్కరించుకొని ఈరోజు సామూహిక సత్యనారాయణ వ్రతాలు బ్రహ్మాండంగా జరిగినవి. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి యొక్క మొక్కులు తీసుకొని స్వామి యొక్క రామకాంత సత్యనారాయణ వ్రతంలో పాల్గొన్నారు. ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతంలో సహస్ర దీపాలంకరణ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అందులో మహిళలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వాళ్ళ కోరికలు నెరవేర్చేటువంటి ఆంజనేయ స్వామికి వాళ్ళు మొక్కులు తీర్చుకుంటారు. ఈ సందర్భంగా ఈ ఆంజనేయ స్వామి దేవాలయానికి భక్తులందరూ వచ్చి ఆలయంను అభివృద్ధి చేయాలని కోరుకుంటూ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.